హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? మీ అందరికీ ముందుగా తొలి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈ శుక్రవారం మార్నింగ్ అండి. మార్నింగ్ 6:00కి నేను ముందు రోజునైతే అన్ని క్లీన్ చేసుకొని అన్ని ముగ్గులు వేసుకొని పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎప్పుడు క్లీన్ చేసుకుంటా, ఎవ్రీడే స్టవ్ అది క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైనా ఇంకొంచెం స్పెషల్గా మనం అయితే క్లీన్ చేసుకొని ముగ్గులు అవి పెట్టుకుంటాం కదా, నేను అది చేశాను. ముందుగా నేనైతే మిల్క్ అయితే కాచేసుకుంటాను. ఎందుకంటే ముందు కాఫీ తాగందే మనకైతే డే స్టార్ట్ అవ్వదు కదా, మనం అయితే వర్క్ చేయలేము. కొంచెం కాఫీ పడిందంటే మనం చాలా యాక్టివ్గా అయితే వర్క్ చేసేయచ్చు. నేనైతే బ్రష్ చేసేసి కాఫీ అయితే తాగిస్తాను ఫస్ట్. ఒక స్టవ్ మీద పాలు అండ్ సెకండ్ దాని మీద అయితే వాటర్, హాట్ వాటర్ అంటే పెడతాను పిల్లలకి. అది కూడా ఎందుకంటే వాళ్ళు లెమన్ అది తాగుతారు హనీ అది వేసుకొని. మిగతా వాటర్ అయితే వాటర్ బాటిల్ వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. అండ్ తర్వాత మా బాబు క్యారియర్ కోసం అయితే కర్రీ అయితే చేస్తున్నాను. ములక్కాడ టమాటో కర్రీ చేయడానికి అయితే ఇవన్నీ కట్ చేసుకొని రెడీ చేసేసుకుంటున్నాం. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మనకి చాలా హడావుడి కదా. అందులోని ఫ్రైడే అంటే నాకు మరీ హడావుడి ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే పూజ చేసుకోవాలి, అన్ని రెడీ చేసుకోవాలి, పక్క బాబుకి అన్ని ప్రిపేర్ చేసి పెట్టాలి. అమ్మో, మామూలు హడావుడి కాదు. నా డే అయితే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిందండి. పాలు మరుగుతాయి, ఒక పక్క అయితే కర్రీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇలా పాలు అయితే మరిగిపోయాయి. మన ఫేవరెట్ కాఫీ అయితే ఈలోపు కలిపేసుకుంటాను నేనైతే. అండ్ టమాటోస్ కూడా కట్ చేసుకొని ఆనియన్స్ వేగిపోతున్నాయి కదా, అందులోనే వేసుకొని మగ్గించేసుకుంటాను. మీకు అందరికీ తెలిసిందే కదా, టమాటా అండ్ ములక్కాడ కర్రీ. నేను దానికోసం స్పెషల్గా ఏం చెప్పట్లేదండి. నా డే అయితే ఇలా స్టార్ట్ అయింది. నేనైతే ఏమేం చేస్తున్నానని చెప్పి చూపించడం కోసం మాత్రమే చిన్న క్లిప్ అయితే పెట్టాను. తర్వాత కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను నేను. బయట చూడండి ఎంత పెద్ద మామిడి చెట్టు ఉంటుందో మా ఇంటి ముందు. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఆ చెట్టు మధ్యలోంచి ఆ సన్ రైజ్ అయితే భలే అనిపిస్తుంది నాకు. ఈలోపు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. ఈలోపు చట్నీ కోసం అయితే వేరుశనగలు అయితే కొంచెం వేయించేసుకొని పొట్టు అయితే తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈలోపు అయితే టమాటాస్, అల్లం అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించేసుకున్నాను చట్నీ కోసం అయితే. ఇవైతే మిక్సీ వేసేసుకోవాలి. అండ్ తర్వాత హాట్ వాటర్ లేచారండి మా హస్బెండ్ అండ్ మా బాబు కూడా, ఇద్దరు బ్రష్ అయితే చేస్తారు. వాళ్ళ కోసం అయితే హాట్ వాటర్లో హనీ అండ్ లెమన్ అయితే వేసి కలిపి ఇచ్చేస్తుంటాను. పాపకైతే పాలు తాగించేసాను. ఇదైతే కంపల్సరీ అండి మా ఇంట్లో. మా బాబు అయితే ఒకసారి తాగుతాడు, ఒకసారి తాగడు. వాడికి ఏదైనా కొంచెం కాఫ్ అది ఏమైనా వస్తున్నట్టు అనిపిస్తే కనుక నేనైతే కంపల్సరీ ఇస్తుంటా. దానికైతే ఇది చాలా పనిచేస్తుందండి. అండ్ తర్వాత వాడికి స్నాక్స్ బాక్స్లో పెట్టడం కోసం అయితే కొంచెం పోమీగ్రానైట్ అయితే నేను కొంచెం ఒలిచి రెడీగా పెట్టుకుంటున్నాను. ఇది అని ఏమైనా బిస్కెట్స్ కానీ, లేదంటే ఏదైనా కేక్ లాంటివి కానీ, ఏదైనా కుకీస్ కానీ అయితే వాడికి పెట్టేస్తాను బాక్స్లో. వాళ్ళు తినరు, కాకపోతే మనం ఏదో ఒకటి అయితే పెడుతూ ఉంటాం కదా. ఫ్రూట్స్ అయితే కంపల్సరీ స్కూల్లో అయితే పెట్టమంటారు. కాకపోతే వీళ్ళేమో తినరు. ఇది ఏ విధంగా అయితే పెట్టానో మళ్ళీ అదే విధంగా అయితే బాక్స్ అయితే వెనక్కి వచ్చేస్తుందండి. ఏదో నా ఆశ ఒకసారి కాకపోతే ఒకసారైనా వాడు ఏమైనా తింటాడేమో అని చెప్పేసి నేనైతే పెడుతుంటాను. చిన్న బాక్సులు అయితే వేసేసాను. ఆ తర్వాత బిస్కెట్స్ కూడా ఒకటి పెట్టేస్తున్నాను. వాడికి ఏది కావాలంటే వాడు ఇష్టంగా తింటాడు. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాడికి రెడీ చేసేసాను. ఈలోపు మనం చల్లారిపోయింది కదా, రేపు శనగలని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం అన్నీ కూడా ఈలోపు మిక్సీలో వేసుకొని ఇదైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ అది వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. పల్లి అండ్ టమాటో చట్నీ అండి. మార్నింగ్ స్కూల్ అనగానే మనకి ఎంత హడావుడో కదా.
వాడి లంచ్ అయితే రెడీ అయిపోయింది, స్నాక్స్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇలా అయితే కలిపేసి పెట్టేస్తాను. వాడికి ఇంకా కలుపుకోవడం రాదు. అంటే బాబు ఇంకా ఫస్ట్ క్లాసే. మొన్నటి వరకు అయితే తినిపించేదాన్ని. ఇప్పుడైతే ఫుల్ డే కదా, పేరెంట్స్ని అయితే అలౌ చేయరు, కంపల్సరీ వాళ్ళే తినాలి. వాళ్ళ స్కూల్లో టీచర్స్ అయితే తినిపిస్తారండి. కాకపోతే కలిపేసి పెట్టేస్తే మనకి కొంచెం ప్రాబ్లం ఉండదు కదా. వాడైతే పేచి పెట్టదు మ్యాక్సిమం, వాడి పని వాడే చేసుకుంటాడు. అండ్ తర్వాత ఇంకా టిఫిన్ దోశలు అయితే వేస్తున్నా. ఆల్రెడీ నేను చట్నీ ప్రిపేర్ చేస్తాను కదా, ఇలా ఒక్కొక్క దోశ వేసి ముగ్గురికి ఇచ్చేసాను. ఈ లోపైతే మన టిఫిన్ అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్రసాదంలో కొద్దాం. ఈ హడావుడి అంతా అయిపోయింది కదా, బాబు కూడా వెళ్ళిపోయాడు. వాడు మొత్తం బ్యాగ్ మొత్తం సర్ది పెట్టేశాను. చక్కగా వెళ్ళిపోయాడు వాడు. వాడు వెళ్ళిన తర్వాత హ్యాపీగా మిగతా పనులు అయితే మనం చేసుకోవడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాడు ఉన్నంతసేపు చాలా హడావుడి, అది ఇది అంటాడు, పెన్ అంటాడు, అది కావాలి ఇది కావాలి అంటాడు. అమ్మో ఎంత హడావుడి చేస్తాడో. తర్వాత ఈరోజు మొదటి శుక్రవారం కదా, నేను ఎవరి రోజు ప్రసాదం అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు అయితే స్వీట్ పొంగల్ చేద్దామని అనుకున్నాను. దీనికోసం అయితే ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు అయితే వేయించుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత అదే గ్లాస్తో 1.5 కప్ అయితే రైస్ అయితే వేసుకున్నాను. ఈ రెండు కూడా బాగా కలిపేసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. బాగా కడిగిన తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో ఒక 4 గ్లాస్ వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది. చక్కెర పొంగల్ మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే నేను బెల్లం అయితే వేసుకున్నాను ఒక గిన్నెలో. ఆ తర్వాత షుగర్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర షుగర్ పౌడర్ ఉంది. అంటే అది ఒక స్వీట్ తయారు చేయడంతో నేను రెడీ చేసి పెట్టుకున్నా. షుగర్ పౌడర్ విత్ యాలకుల పొడి అది రెండు మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాను. అది కూడా ఒక 2 స్పూన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇదైతే కొంచెం పాక రావాలండి. అది లేత పాక అంటే కొంచెం స్టిక్కీగా అంటుకునేలా అయితే రావాలి. ఈలోపు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. పొంగల్ అనగానే మనకి మెయిన్ ఈ కొబ్బరి ముక్కలు కదా, కొబ్బరి అండ్ జీడిపప్పు, కిస్మిస్, నేతిలో బాగా వేయించి అందులో వేస్తేనే మెయిన్ టేస్ట్ అండి. నెయ్యి మనం ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత బాగుంటుంది స్వీట్స్కి. అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెమే ఒక స్పూన్ 2 స్పూన్స్ మాత్రమే వేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువ యూజ్ చేయలేదండి. ఒక 3-4 స్పూన్స్ అయితే నేను యూజ్ చేశాను. ఇవైతే వేగిపోయాయి. ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయింది. కుక్కర్ విజిల్ అయితే వచ్చేసాయి. అండ్ సిరప్ అయితే రెడీ అవుతుంది, బెల్లం సిరప్. ఇంకా రైస్ చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఈ విధంగా అయితే ఉంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం జిగురుగా ఉండాలి, అంటే లేత పాకం కన్నా కొంచెం స్టిక్కీగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఈ సిరప్ని అయితే కొంచెం వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే మళ్ళీ పెట్టుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఆ సిరప్ అంతా దగ్గరికి పడేంత వరకు. దీంట్లో మెయిన్ పచ్చకర్పూరం అండి. జస్ట్ కొంచెం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. టెంపుల్ స్టైల్లో పొంగల్ చేస్తే అయితే మనకు వస్తుంది, చాలా బాగుంటుంది పొంగలి. అండ్ అందులో మిగతా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో డ్రై ఫ్రూట్స్, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అయితే ఇందులో గీ అయితే యాడ్ చేసుకున్నాం. మన స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. దేవుడి నైవేద్యంగా పెట్టడం కోసం అయితే నేనైతే ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రైడే కాబట్టి శనగలు కూడా పెట్టుకుందాం అనుకున్నా, కాకపోతే అది నేను వాటర్లో నానబెట్టడం మర్చిపోయానండి నైట్. స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత వడపప్పు అండ్ సల్లిడి కూడా పెడదామని చెప్పేసి అదైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి అయితే వరకు తీసుకొని అందులో కొంచెం బెల్లం అండ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ముద్దలో అయితే చేసుకోవాలి. సల్లిడి అందరికీ తెలిసిందే కదా, మనం పూజలప్పుడు అయితే మనం సింపుల్గా ఇలా అయితే మనం రెడీ చేసుకుంటాం కదా, నేను కూడా ఇలాగే చేసుకుంటాను. దీంట్లో కొంచెం బెల్లం అండ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా ముద్దలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని పెట్టుకున్నాను. పెసరపప్పు వెంటనే నానబడుతుందండి, దానికి ఏమీ ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 5 మినిట్స్ ముందైనా సరే మనం నానబెట్టేసుకోవచ్చు. నైట్ అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను కాబట్టి కొంచెం నాకు ఆ బర్డెన్ అయితే తగ్గింది. అన్ని క్లీనింగ్ అన్నీ అయిపోయాయి. కాకపోతే మళ్ళీ మార్నింగ్ మనం పడుకొని లేచాక మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి అదైతే యాజ్ యూజువల్గా
మళ్ళీ అన్ని క్లీన్ చేసేసుకున్నాను పైన. ఆ తర్వాత ఇంకా గుమ్మాల దగ్గరికొచ్చేసాను. ఈ గుమ్మాలకైతే పసుపు రాసి చక్కగా బొట్లు అవి పెట్టేసి ముగ్గులవి పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఇది ముందు రోజే చేసుకుందాం అనుకున్నానండి. కానీ కుదరలేదు. ఇంకా సర్లే మార్నింగ్ చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ అయితే నేను ఇయన్నీ కూడా నీట్‌గా అయితే అలంకరించేసుకున్నాను. మధ్యలో మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంది మొత్తం అన్నీ కలిపేస్తూ. శ్రావణ మాసం అనగానే లేడీస్ అందరికి చాలా స్పెషల్ కదా! చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఇల్లంతా కూడా చాలా ఎందుకో చాలా బావుంది అనిపిస్తది. చక్కగా పూజలు టైం కదా! మా పాప చూడండి నేను ముగ్గులేస్తుంటే దాంట్లో కూడా ఆవిడ పెడుతుంది. తర్వాత కుండీలో అయితే తమలపాకు మొక్క అయితే వేశానండి. మా ఫ్రెండ్ అయితే తీసుకొనొచ్చింది. అది చక్కగా బతికింది. చిన్నదే కాకపోతే ఆ తమలపాకులు కావాలని చెప్పేసి నేనైతే ఫస్ట్ కట్ చేస్తున్నాను. చూడండి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ తమలపాకులు మన సొంత మొక్క నుంచి తమలపాకులు కోయడం అంటే చాలా నచ్చింది నాకు. అవి ప్రసాదం అది పెట్టడానికని చెప్పేసి నేనైతే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫోటోలన్నీ క్లీన్ చేసేసుకొని పసుపు, కుంకుమ, గంధంతో బొట్టు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారినైతే ఇలా పూలతో అలంకరించేసుకున్నా. ఎవ్రీ ఫ్రైడే నేను ఇలాగే చేసుకుంటానండి. ప్రసాదం కూడా కంపల్సరీ చేసుకుంటాను. నెక్స్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ప్రసాదాలు చేయాలి. అలా అమ్మవారిని అలంకరించుకోవాలి. అండ్ పిల్లలకి కూడా హాలిడే కాబట్టి చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ ఈరోజు నాగుల పంచమి కూడా. నేను ఎలాగో నాగదేవతని కొలుస్తానండి. పాలు కూడా పెడుతూ ఉంటాను. చిన్న గిన్నెలో వేసుకొని. ఈరోజు అది కూడా కలిసొచ్చింది. సో, నాగదేవతకి కూడా పాలైతే అందులో వేసేసుకొని పెట్టేసుకున్నాను నైవేద్యంగా. ఆ తర్వాత నేను వడపప్పు, చలివిడి రెడీ చేసుకున్నాను కదా! అది అమ్మవారికి పెట్టేస్తున్నాను. అండ్ పొంగలి కూడా. ఈ విధంగా అయితే నా పూజ అయితే నేనైతే చేసుకుంటున్నా. మీ అందరికీ ఫస్ట్ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. అండ్ మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తాయి. మెయిన్ ఈ సాంబ్రాణి వేయగానే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా! మంచి స్మెల్ వస్తది. నెగెటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా కూడా మనకి పోతుంది. అండ్ ఈ నేనైతే దుర్గా అష్టోత్తరాలు అయితే నేను చదువుకుంటాను ఎవ్రీ ఫ్రైడే. ఇప్పుడు అదే చేస్తున్నా. చక్కగా పసుపు, కుంకుమ, అక్షంతలతో ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ నేనైతే దేవుడిని పూజించుకుంటున్నాను. మా పూజా మందిరం చాలా చిన్నదండి. పెద్దగా ఎక్కువ అయితే పట్టవు ఫోటోస్ అవిను. ఎప్పుడైనా ఫెస్టివల్ అప్పుడు, పూజలు, వ్రతాలప్పుడైతే నేను పక్కనైతే పెట్టుకొని చేసుకుంటాను అందంగా అలంకరించుకొని. నార్మల్ డేస్‌లో అయితే ఇలా పూజా మందిరంలోనే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. మీరు కూడా హారతి తీసుకోండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మొదటి శ్రావణ శుక్రవారం ఏ ఆటంకం లేకుండా చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ఆనందంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. నేను మా వెంకటేశ్వర స్వామికి కూడా చక్కగా పసుపు, గంధం బొట్టులతో అలంకరించేసుకున్నాను. అండ్ మా మినీ వరలక్ష్మీదేవి ఈవిడకి కూడా చక్కగా పసుపు రాసి పెట్టాలంట కాళ్ళకి. తను కూడా చక్కగా రాయించుకుంటుంది. పసుపు రాసి చక్కగా బొట్టు, పువ్వులు అన్నీ పెట్టుకొని చక్కగా నీట్‌గా అయితే రెడీ చేయమంది ఆవిడ. మా బుల్లి వరలక్ష్మీదేవిని కూడా మీరు కూడా బ్లెస్ చేయండి. అక్షింతలు వేస్తుందంట నా కోసం. మీ అందరికీ నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.